గడిచిన వారం 3 భాగాలుగా ఈ పరిశుద్ధత అంశాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడ్డాం. ఒకటి, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ హోలీనెస్? ఈ పరిశుద్ధతని అంశాన్ని ఇంత తీవ్రంగా ధ్యానించి హత్తుకోవటానికి గల ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మోటివ్, ద డ్రైవింగ్ ఫోర్స్? ఒక వాహనం నడవాలి అంటే దానికి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు అంటే ఇంధనం లోపల, ఆ ఇంధనం అది బర్న్ అవుతూ ఉంటుంది. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ పరిశుద్ధతనే మార్గములు నడిపించడానికి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, దానికి మూలం ఏంటి, దానికి కారణం ఏంటి అని చూస్తే ఇప్పటిదాకా నేను మరలా రెండోసారి చెప్పినటువంటి మాటలు, అది దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. దేవుడు అలా ఉండమన్నాడు, యేసు అలా ఉండమన్నాడు, పరిశుద్ధాత్ముడు అలా ఉండమన్నాడు. ఇక మరొక మార్గము లేదు. రెండో భాగంగా మనం ప్రారంభించాం గడిచిన వారం. పరిశుద్ధత అంటే ఏంటి? ఓకే, పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నారు లేఖనాలు. పరిశుద్ధత అంటే ఏంటి? వాట్ ఈజ్ హోలీనెస్? దాని నిర్వచనం కావాలి. నిర్వచనం మనకు తెలిస్తేనే దానిని అనుసరించటానికి మన అవగాహనకు తగిన రీతిలో మనం ప్రయత్నం చేస్తాం. నా బలమునకు తగిన, నా అవగాహనకు, నేను అర్థం చేసుకున్నంతగా దాన్ని వెంబడిస్తా. నేను అర్థం చేసుకున్నట్టుగా మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ స్థాయిలో మనం ఉండం. తరగతిలో 10 మంది విద్యార్థులు ఉన్నా ఆ టీచరే అదే పాఠం అందరికీ చెప్పినా కొంతమంది సులువుగా గ్రహిస్తారు, కొంతమంది 4-5 సార్లు చెబితే కానీ గ్రహించలేరు, కొంతమంది కాస్త గ్రహించి మిగిలిన దాన్ని విడిచిపెట్టాలని కాదు కానీ ఇంకా లోపలికి తీసుకోలేరు. సో ఆ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అలాగ ఉంటుంది. లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెవెల్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎలాగ ఉంటుంది, ఆ స్థాయిలు, ఆ పరిమాణాలు ఎలాగ ఉంటాయి. అలాగే నా శక్తికి తగినట్టుగా నేను వెంబడించడానికి ఆ మాటల్లో ఉన్న అధ్యయనం, ఆ తాత్పర్యం, ఆ దేవుని ఆత్రతను ఎరిగిన విధానాన్ని బట్టి వినిన విశ్వాసులైనటువంటి మీరు కూడా ఆయా రీతులుగా ఆ పరిశుద్ధతలో నడవటానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు. దేవునికి స్తోత్రం. సో పరిశుద్ధత అంటే ఏంటి మాకు తెలియాలి. పరిశుద్ధత అంటే తెలుపా? పరిశుద్ధత అంటే ఒక రుచా? పరిశుద్ధత అంటే అది ఒక వ్రతమా, ఒక ఆచారమా, ఒక నియమమా? పరిశుద్ధత అంటే అదేమైనా భజన, పూజ చేసే విధానంలో ఒక భాగమా అనేది మనకు తెలియాలి. వాక్యం మాత్రం సూటిగా ఒకే మాట చెప్తుంది. పరిశుద్ధత అంటే అదొక జీవిత విధానం. దేవునికి స్తోత్రం. హోలీనెస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ లైఫ్ స్టైల్. జీవిత విధానము ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. పరిశుద్ధత ఈజ్ ఈక్వల్ టు ఒక అద్భుతమైన జీవిత విధానం. ఇంకా దానిని మరి ప్రత్యేకమైన రీతిలో ఒక పదంగా చెప్పుకోవాలంటే సెపరేటెడ్ లైఫ్. పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడిన జీవితం. దేవునికి స్తోత్రం. అందరిలాంటి జీవితం కాదు, అందరిలాంటి మాట కాదు, అందరిలాంటి ప్రవర్తన కాదు, అందరిలాంటి నిర్ణయాలు కాదు, అందరిలాంటి మాట కాదు, అందరిలాంటి వస్త్రధారణ కాదు, అందరిలాంటి అలవాట్లు కాదు. ప్రత్యేకం. దేవునామానికి స్తోత్రం. సెపరేటెడ్. ఓ జీసస్, హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ తర్వాత మాట, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే అద్భుతం.
అది కనడానికి ముందేమైనా చరిత్ర ఉందా, పుస్తకాలు ఉన్నాయా, అవన్నీ పక్కకు పెట్టండి. బైబిల్కి ప్రారంభపు గ్రంథం, బైబిల్లో ప్రారంభపు అధ్యాయం, సృష్టికి ప్రారంభం. ఆ మాటల్లోనే దేవుడు ఈ పరిశుద్ధతను ఒక అద్భుతమైన రీతిలో ముందు పెడుతున్నాడు. సెపరేషన్, గాడ్స్ వాంట్స్ సెపరేషన్. దేవుని మనకి స్తోత్రం. అదే లేఖనంలో ప్రభు అంటారు చాలా చోట్ల పాత నిబంధనలో, నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాను, బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చాను, చీకటి నుంచి బయటకు తీసుకొచ్చాను, ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాను, వెలుగు సంబంధులుగా చేశాను, మిమ్మల్ని ప్రత్యేకించాను. ఐ హ్యావ్ సెపరేటెడ్ యూ. మీతో వారికి ఏమి పొత్తు, లేదా మీకు వారితో ఏమి పొత్తు? అనేక చోట్ల లేఖనాలు ఉంటాయి. మీరిప్పుడు వెలుగు సంబంధులు. యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ డార్క్నెస్. మీరు చీకటి నుంచి వేరు చేయబడ్డారు, పాపము నుంచి మీరు వేరు చేయబడ్డారు, లోకపు స్థితిగతుల నుంచి మీరు వేరు చేయబడ్డారు. వేరు చేయబడిన వారిగా ఉండాలి. అదే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అంటే చేతులు శుభ్రం, కాళ్ళు శుభ్రం, అవి ఎలాగునో వస్తాయి లేఖనాల్లో. ఒక మాటలో చెప్పాలంటే జీవించే విధానమే, ద లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ హోలీనెస్. ఆ జీవిత విధానానికే దేవుడు పెట్టిన మరొక పేరు ప్రత్యేకించబడిన జీవితం, సెపరేటెడ్ లైఫ్. ఇంకోటి చెప్పాలంటే శాంక్టిఫైడ్ లైఫ్, ప్రతిష్ఠించుకొనబడిన జీవితం, ప్రతిష్ఠింపబడిన జీవితం. ఒక్కొక్కసారి మనము ఈ మాటలు వింటుంటాం కదా, ఒక వస్తువునో ఒక స్థలాన్నో దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిస్తున్నామంటాం. వీఆర్ కాన్సక్రేటింగ్ అండ్ సెపరేటింగ్ ఇట్ ఇస్ ఫర్ గాడ్. ఇది దేవుని కొరకు, దేని మీదకి ఎవరికి హక్కు లేదు అన్నట్టుగా. సో మన జీవితాలు కూడా ప్రతిష్ఠింపబడిన జీవితాలుగా ఉండాలి. ప్రతిష్ఠింపబడిన జీవితం అంటే ప్రత్యేకించబడినటువంటి జీవితాలు మనం జీవించాలి. అంటే జీవించే విధానమే ఈ పరిశుద్ధత. దేవుని వానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అధ్యయనం చేస్తూ కొన్ని పాయింట్స్ని చూసుకున్నాం గడిచిన వారం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలీనెస్? అసలు ఆ పరిశుద్ధత అంటే ఏంటి అని అంటే, దేవునికి ప్రీతికరమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం. మనలను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అది మన జీవితమే, మన జీవించటం కోసమే. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించుట. దేవునికి స్తోత్రం. నిజానికి మనం దేవునిని ప్రేమించేవారమైతే, దేవుని మార్గాన్ని ప్రేమించేవారమైతే, దేవుని ఇష్టాన్ని ప్రేమించేవారమైతే, దేవుని పట్ల అవాచ్యమైనటువంటి ప్రేమను హృదయపూర్వకంగా కలిగి ఉండి మనస్ఫూర్తిగా ప్రేమించేవారమైతే, నా ఇష్టానికి చాలా అల్పమైనటువంటి ప్రాముఖ్యతనిస్తాను, దేవుని ఇష్టానికి అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. బికాజ్ ఐ లవ్ హిమ్. దేవునికి స్తోత్రం. నేను ఆయనను ప్రేమించుచున్నాను గనుక నా ప్రేమ కన్నా ఆయన ప్రేమ ఉన్నతం, నా ప్రేమ కన్నా ఆయన ప్రేమ పరిశుద్ధం, నా ప్రేమ కన్నా ఆయన ప్రేమ పవిత్రం, శాశ్వతం. తన ప్రేమను, తన ప్రాణాన్ని బలిగా పెట్టి నాకు చూపించాడు. నీకోసం నేను ప్రాణం పెట్టాను, చూసావా అన్నట్టుగా. ఇలాంటి దేవుని ప్రేమ నేను అయోగ్యుడిగా ఉన్నప్పుడే పొందుకున్నా. దేవుడు నాకు అది ఇచ్చాడు, అనుగ్రహించాడు. తన ప్రేమ ఇచ్చాడు, ప్రేమించాడు. కనుక యేసు ప్రభు లేఖనాలు చెప్పినట్టుగా క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. ఈ ఆజ్ఞే ఇక చివరి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడిపోయింది. ఆజ్ఞలో మొదటి భాగం, దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. ప్రేమ, లవ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధత అనే దానికి ఆ మీనింగ్ మనం పట్టుకుంటూ ఇంకా కాస్త అధ్యయనం చేస్తే,
దేవునికి ఇష్టమైన జీవితం. దేవునికి ఇష్టమైన జీవితమే పరిశుద్ధ, ప్రత్యేకించబడిన జీవితం. దానియేలు గ్రంథంలో ఒక సందర్భంలో దేవుని యొక్క దూత దానియేలుతో దర్శనములో ఇలాగ చెప్పటం మనం వింటాం. 10వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఉంది, దానియేలు, నీవు దేవునికి అతి ప్రియుడవు గనుక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. దేవునికి నీవు అతి ప్రియుడవు గనుక. ఎందుకంటే దానియేలు లైఫ్ స్టైల్ మనం వివరించేం చూడక్కర్లేదు, కానీ ఆ ప్రారంభం చూస్తే నా శరీరం అపవిత్రం అవటానికి వీల్లేదు అన్నది ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయంలో రాజు భుజించే భోజనం నేను చేయను, అపవిత్రత నా శరీరంలో రావటానికి వీల్లేదు, ఐ విల్ నాట్ అలౌ ఇట్. ఆకలితో చావనైనా చేస్తాను, కానీ ఒకవేళ మరొక ఆహారం తినటం వల్ల నేను బలహీనపడినా పర్వాలేదు, కానీ ఒకవేళ ఈ ఆహారం తినటం ద్వారా నాకు బలం వస్తుంది, నాకు ఇష్టమైన ఆహారం తినటం వల్ల బలహీనత వస్తుందంటే బలహీనతగా ఉండుటకైనా నేను ఇష్టపడతాను, కానీ నా శరీరంలోనికి అపవిత్రతను ఈ ఆహారం ద్వారా రానివ్వను అంటున్నాడు దానియేలు అక్కడ. ఇక చాలా విషయాలు మనం చూసుకోవచ్చు, కానీ దేవునికి ప్రియం, దేవునికి ప్రియం, దేవుని మనకి స్తోత్రం. దేవునికి మనం ప్రియం ఎప్పుడేమయ్యామో, యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ప్రియులమైపోయాం. దేవునికి మనం ప్రియులం అయ్యాము కనుకే యేసుక్రీస్తును పంపి ఆ ప్రేమను బట్టి మనలను బ్రతికించుకున్నాడు ఆయన. దేవుడే మొదటిగా మనలను ప్రేమించి తన కొడుకును పంపాడు. కొడుకును పంపిన తర్వాత ప్రేమించటం మొదలుపెట్టలేదండి. ప్రేమించటం మొదలుపెట్టి ఆ ప్రేమకు సూచనగా, ఆ ప్రేమకు అంతిమ రుజువుగా తన కొడుకు ప్రాణాన్ని మన కోసం బలివ్వటానికైనా ఇష్టపడ్డాడు. వేలాది మంది అయినటువంటి లేదా బహుజన పాప భూయిష్టమైనటువంటి ప్రజలను తనకు పిల్లలుగా చేసుకోవాలన్నటువంటి ఆత్రత కోసం తన అతి ప్రియమైన కుమారుణ్ణి బలిగా చేసేసాడు తండ్రి. ఆయన ఇష్టాన్ని జరిగించటంలో తప్పక నేను ముందుండాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ప్రేమ, దేవుని దయ, జాలి, కనికరం, నా పట్ల ఆయనకున్న ప్రణాళిక, నా భవిష్యత్తు గురించి ఆయనకున్న ఆలోచన, వాటి యొక్క ఆ ఉన్నతమైన స్థితి, ఆ అద్భుతమైన విలువ, అవన్నీ నేను ఆలోచన చేసుకుని అర్థం చేసుకుని లోపలికి స్వీకరిస్తే ఖచ్చితంగా నా నిర్ణయాన్ని పెంటకుప్ప దగ్గర పడేస్తా, దేవుని నిర్ణయాన్ని స్వీకరిస్తా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన జీవితం జీవించుట. రెండవది చెప్పాను కదా, సెపరేటెడ్ లైఫ్. మీరు లోకములో ఉన్న లోకరీతిగా ఉండొద్దు. మీరు లోకములో ఉన్న లోక సంబంధాలుగా ఉండొద్దు. క్రీస్తుతో వెలియాలికి ఏమి పొందిక ఏమి పొత్తు, అపొస్తలుడైన పౌలు అంటాడు. ఏంటి సంబంధం? విగ్రహాలతో క్రీస్తుకి ఏమిటి సంబంధం? దూరం వేరుగా ఉండండి. ఎక్కడికి పోవాలని అనుకుంటాం చాలామంది. మనం లోకంలో ఉన్నాం, లోకంలో బ్రతకాలి, బ్రతికినంతకాలం లోకంలో బ్రతికే కదా పోవాలి పరలోకం. ఇంకెక్కడికి పోతాం మనం? ప్రజలు లేని చోట ఎక్కడికి పోవాలి? అరణ్యంలోకి పోవాలా, ఎడారిలోకి పోవాలి అనుకుంటాం. అపొస్తలుడైన పౌలు స్పష్టంగా సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు చెబుతాడు, ఏమని? మీరు లోకమును విడిచి వేరై ఉండండి అని అంటున్నానంటే లోకాన్ని విడిచిపోమ్మని కాదు, దూరంగా పొమ్మని కాదు. లోకుల మధ్యన ఉన్నను, లోకస్తుల మధ్యన ఉన్నను, వారికిలాగా ఉండొద్దు. అది సెపరేషన్ అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మధ్యనున్న, వారికిలాగే వస్త్రం ధరించిన, వారికిలాగే వాకిళ్ళు కలిగి ఉన్న, వారికిలాగే భోజనం వండుకుంటున్నా, వారికిలాగే ప్రయాణాలు చేస్తున్నా, వారికిలాగే ఉదయం సాయంకాలం పని పాట చక్కబెట్టుకుని విశ్రాంతి వారికిలాగే ఉన్నా, వారి ప్రవర్తన జీవన విధానంలో మీరు అనుకరించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు మస్ట్ బి హోలీ.
యూ మస్ట్ హ్యావ్ ఎ సెపరేట్ లైఫ్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ఉదాహరణ, కొన్ని పక్షులు, 10 రకాల పక్షులు ఒక చోటకి చేరాయి అనుకుందాం. అక్కడ కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి అనుకుందాం. పక్షులే కావచ్చు, రెక్కలే ఉండొచ్చు, ఒక చోటకి ఎగిరి రావచ్చు, ఒక చోట అవి వాలొచ్చు. కానీ అవి నడిచే తీరు వేరు, ఎన్నుకొని తినే తీరు వేరు. అవునా కదా చెప్పండి? దే హ్యావ్ గాట్ సెపరేట్ స్టైల్. అంటే ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. అవి ఆహారాన్ని వెతుక్కునే తీరు వేరు. కొన్ని అయితే కనపడిందల్లా నోట్లోకి లాగేస్తాయి, పనికి మాలిన పెంట కూడా తింటాయి. కొన్ని నో, దే హ్యావ్ ఎ చాయిస్. అవి చూజ్ చేసుకుంటాయి, అవి కాలుతో రువుతాయి, చూజ్ చేసుకుంటాయి, ఒక ప్రత్యేకమైన ఆ గింజనే తింటాయి, కొన్ని పెంట కూడా తింటాయి. ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, ఒక ఆలోచన. మీరు ప్రజల మధ్యనున్నను, ప్రజల్లాగే భోజనం చేసి, ప్రజల్లాగే వస్త్రాలు ధరించి, ప్రజల్లాగే మీరు పనిపాటు చక్కపెట్టుకున్నా, మీ జీవించే విధానం ఉంది. ద లైఫ్ స్టైల్ యు ఆర్ హ్యావింగ్, ద లైఫ్ స్టైల్ యు ఆర్ ఫాలోయింగ్ మస్ట్ బీ ఏ హోలీ వన్. హోలీ వన్ అంటే మిమ్మల్ని చూసిన వారు మీరు ఈ దేశం వారు కాదేమో అన్నట్టుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. తమిళియన్స్ ఆంధ్ర వస్తే కాస్త తెలిసిపోతుంటుంది. ఏమండి మీరు ఆంధ్ర వారు కాదనుకుంటాను అనేస్తాం మనం. మాటతో కాదు సుమా, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ చేతులు కడుక్కోవటమో ఇంకోటో వాడు వస్త్రధారణం. అంతవరకు ఎందుకండి? ఇట్లాగ తూర్పు నుంచి వచ్చేటప్పటికి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది, వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి. సంథింగ్ అయితే వాళ్ళు కోస్తగా సంబంధించిన వాళ్ళు కాదు, తూర్పుకు సంబంధించిన వాళ్ళు. అందుకే ఇలాగా ఈ మాట ఇలాగుంది, వస్త్రధారణ ఇలాగుంది, వాళ్ళ అలవాట్లు ఇలాగున్నాయి, వాడు పడుకోవటం ఇలాగుంది, వాళ్ళు తినటం ఇలాగుంది. చరిత్ర చెప్పటం లేదు, నేను సామాజికపు ఆ తేడాలు చెప్పటం లేదు. దో యు ఆర్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద పీపుల్, మీ అలవాట్లు, మీ మాట తీరు, మీ వ్యవహరించే తీరు ప్రత్యేకంగా కనపడాలి. దేవుని నామానికి స్తోత్రం. దట్ ఈస్ హోలీనెస్. పరిశుభ్రత, అందరికీ పరిశుభ్రత కావాలి. చివరికి అంధుడికి కూడా పరిశుభ్రత కావాలి, అడుక్కునేవాడికి కూడా పరిశుభ్రత కావాలి. వాడు చేతులు కడుక్కుంటాడు, వాడు మొహం కడుక్కుంటాడు. కానీ ఈ ప్రత్యేకించబడినటువంటి జీవితం అనేది కేవలము క్రీస్తునెరిగిన, క్రీస్తులో ఉన్న, క్రీస్తు సొంతం చేసుకున్న పిల్లలకే సాధ్యం. వాళ్ళు సాధ్యం చేసుకుని తీరాలి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే దేవుడు కమాండ్గా చెప్తున్నారు, అందుకే దేవుడు ఒక ఆజ్ఞ మాదిరిగా చెప్తున్నారు, యూ మస్ట్ బీ హోలీ. అంటే వెంటనే తలబట్టలు వేసుకోమని కాదు అక్కడ. యూ మస్ట్ బీ హోలీ అంటే నీ లైఫ్ స్టైల్ సెపరేట్గా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. మాట తీరంటే దీర్ఘం తీయటం కానీ, పదాలు వాడటం కానీ, తూర్పు భాష వెళ్ళేటప్పటికి ఒకలాగా ఉంటుంది మాట తీరు, మనకు అర్థం కాదు. ఆ మాట సాగదీయటాన్ని బట్టి తూర్పు నుంచి వచ్చారు, విజయనగరం నుంచి అని చెప్పేసుకుంటాం మనం. అది కాదు. అబద్ధం నిజం, లోకమంతా అబద్ధం, మాట అబద్ధం, మనసు అబద్ధం, చూపు అబద్ధం, పడక అబద్ధం, నడక అబద్ధం, వాళ్ళ ఊహ అబద్ధం, మోసం, దగ, కుట్ర, చెడిన హృదయం, పాత స్వభావం. కానీ మీరు లోకంలో ఉన్నారు, మీరు అలాగ ఉండకూడదు. అంటే మాట అంటే అటు కృష్ణా జిల్లా మాట తీరు కాదు. నోను ఆ మాట కాదు నేను అనేది. ప్రత్యేకించబడిన వారు అనేటప్పటికీ మాటల్లో ఏమైనా తేడా ఉండాలా? చక్కగా ఒత్తులు పలుకుతూ మాట్లాడాలా? క్రైస్తవులు పక్కకు పెట్టండి. దేవుడు అన్న మాట లోకం అబద్ధం, నువ్వు నిజం. అబద్ధానికి లోకము సంతానం. మీ జనకుడు అబద్ధికుడు, ఆది నుంచి అపవాది అబద్ధికుడు, అబద్ధలుడు, వాడు అబద్ధములకు జనకుడు. అబద్ధములాడేవారు వాడికి పుట్టినవారు. కానీ నా పిల్లలు, నేను తండ్రిని, సత్యం, నా పిల్లలు సత్య సంబంధులు. దేవుని నామానికి స్తోత్రం.
హల్లెలూయా. నా పిల్లలు నిజం పలుకుతారు, అబద్ధం పలకరు. అబద్ధం ఆడటం ఆయనకు అయిష్టం. ఎందుకు వాళ్ళకి అయిష్టం అంటే నాన్నకదే ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకించబడినటువంటి జీవితం అలాగే ఉండాలి. ఖచ్చితంగా నిజానికి ఇటు స్కూల్ పిల్లల విషయంలో చెప్పుకోలేం, కానీ ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత, కౌమార్యం దాటిపోయి వచ్చిన తర్వాత కాదు, కానీ ఈ కాలేజీ స్టైల్ పిల్లల విషయంలో చాలా సులువుగా ఆ వ్యక్తి యవ్వన కుమార్తె కావచ్చు, యవ్వన కుమారుడు కావచ్చు, తను జీవించే లైఫ్ స్టైల్, అది వస్త్రధారణలో కావచ్చు, వెకిలికి దూరం, ఆకతాయితన దూరం, అండ్ రెండు రకాల మీనింగ్, ఆ డైలాగులకి దూరం, వాళ్ళు చూసే వాటికి దూరం, వాళ్ళు మాట్లాడే వారికి దూరం, వాళ్ళు మాట్లాడుకునే ఆ సబ్జెక్టుకు దూరం, వాళ్ళు వెళ్ళి చోట్లకు వెళ్ళరు. వెంటనే ఆ హాస్టల్ పిల్లలు కానీ క్లాస్ పిల్లలు కానీ, ఏంటి నువ్వేదో సెపరేటు పావురంలో కాకిలాగా ఉన్నావు నువ్వు అనేస్తారు వెంటనే. అవును కదా, చెప్పండి. ఏంటంట నువ్వు, ఏంటి నీ ప్రత్యేకత? అదే హాస్టలు, అదే భోజనం, అదే హాస్టల్ వసతి, అదే తరగతి, అదే కాలేజీ, అదే డిగ్రీ, అదే టీచర్లు, అదే స్కూలు, అదే వాతావరణం. కానీ కలవటం లేదు. అందరిలో మాట్లాడుతున్నారు, కలిసి మాట్లాడుతున్నారు, కలిసి భోంచేస్తున్నారు, చాలా విషయాల్లో కలుపుకోరుదనంగా ఉంటున్నారు. కానీ కొన్ని విషయాలు వచ్చేటప్పటికి నో, ఐ డోంట్ వాంట్ అని అంటున్నారు ఈ పిల్లలు. ఏంటంటే ఈ సెపరేషను, వెక్కిరించడం మొదలెడతారు, నవ్వుకోవటం మొదలెడతారు, ఎలాగోలాగున పలచన చేసి జార వేయటానికి, ఇలా చేస్తే అంతలోనే పోతుందా భక్తి అన్నట్టుగా రకరకాల ఉచ్చులు వేస్తారు. కనుక ఈ కాలేజీ స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలో ఇది తీవ్రంగా మనకు కనపడుతుంది. అప్పుడే వాళ్ళు చాలా తొందరగా తొట్టిల్లుతారు. వాళ్ళ దాకా ఎందుకు, పసితనం నుంచి చూసుకోవచ్చు మనం, ఈ వయసులో కూడా మనం చూసుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, ఈ కాలేజీ ఉదాహరణ ఎందుకు నేను చెప్పానంటే, అలాగున మీరు ఉండాలి. కలుపుకొరతనగా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, ప్రేమను పంచుకోండి, ఒకరికొకరు సహాయం చేయండి, వాళ్ళ కష్టాలు ఉంటే పలకరించండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ లైఫ్ స్టైల్ వచ్చేటప్పటికి వారు జీవించే విధానం వాక్యానుసారం కాకపోతే బీ సెపరేట్. వాళ్ళ మాటల అబద్ధాలా, బీ సెపరేట్. మోసాలా, బీ సెపరేట్. లంచాలా, బీ సెపరేట్. ఆకతాయితనమా, అల్లరా, బీ సెపరేట్. అపవిత్రత, సెపరేట్. వాళ్ళు చూసేవి నేను చూడను, వాళ్ళు తినేవి నేను తినను, వాళ్ళు తాగేవి నేను తాగను, వాళ్ళు వేసుకున్న ధరించిన బట్టలు నేను వేసుకోను, బట్టలు వేసుకుంటే రక్షణ పోతుందా అని పెద్ద ప్రసంగాలు. అవన్నీ కాసేపు అలా ఉంచండి, ఆ థియాలజీని అలా ఉంచండి. ఏ బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మెరిసే బట్టలు వేసుకోవచ్చా, మోకాళ్ళ దాకా ఉండే బట్టలు వేసుకోవచ్చా, ఇవన్నీ డిస్కషన్స్ పక్క పెట్టండి. యూ మస్ట్ బి ఏ సెపరేట్ పర్సన్. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైపోతుందట, మోకాళ్ళ దాకా బట్టలు వేసుకుంటే ఏమైపోతుందట, సీత్రు బట్ట వేసుకుంటే ఏమైపోతుందట, మెరిసే బట్టలు వేసుకుంటే ఏమైపోతుందట, మాటి మాటికి జారిపోయేలాగా ఉండేటటువంటి బట్టలు వేసుకుంటే ఏమవుతుందట, జారిపోతే మళ్ళీ పైన వేసుకుంటాము. వాదాలు సుమా. దేవుని మనసిరిగిన వాడు వాదం పెట్టుకోడు. దేవుడు ఏమన్నాడు అదే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అందుకే జ్ఞాపకం చేస్తాడు, ఐ యామ్ యువర్ ఫాదర్. వన్స్, ఈవెన్ నౌ, ఐ యామ్ యువర్ గాడ్. But now, because of Jesus, through Jesus, because you are in Jesus, because you are with Jesus, because you are washed with the blood of Jesus, my dearest son, you must live a separate life for me. అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అది దైవజనులకు, సేవ చేసే వాళ్లకు, క్రైస్తవ నాయకులకు అని అనుకుంటాం. అది విశ్వాసులకు ప్రారంభం నుంచి మాటే. అపొస్తలుడైన పౌలు అన్న మాట గుర్తుంది కదా, గుర్తు చేసుకుందామా. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నాది కాదు, క్రీస్తు జీవితం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అదలా ఉంచండి. ఒక ఉదాహరణ చెప్తాను, అది సరిపోతుందా లేదో అనేది మనం ఆలోచన చేసినా, నేను ఇప్పుడు చెప్పబోయే ఉదాహరణ కాస్త అభ్యంతరకరంగా ఉన్నా మంచి మనసుతో ఆలోచన చేస్తే నిజమే కదా అని అనిపిస్తుంది. ఈ ఉదాహరణ
ఒక వ్యక్తిని దెయ్యం పట్టుకుంది. ఒక వ్యక్తి లోపలికి దెయ్యం వెళ్ళింది. ఎందుకో లేఖనాల్లోనే చూద్దాం. ఒక ఆమె వంగిపోయింది, ఒక అతనికి మాట పడిపోయింది చెవుడు, మరొక అతనిలో సేననే దెయ్యాల సమూహం లోపలున్నాయి. అవి లోపలున్నాయి గనక అతని ఇష్టం పనిచేయటం లేదు, వాటి ఇష్టం పనిచేస్తూ ఉంది. అవును కదా చెప్పండి. ఆ లోపలున్నవి అతని ఇష్టానికి పనిచేయనివ్వటం లేదు, ఆ లోపల ఉన్నవి వాటి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాయి. హీ వాజ్ పొజెస్డ్ విత్ ద డెమన్స్. దురాత్మల చేత నింపబడిన ఆ యవ్వనస్తుడు సమాధుల దుడ్డులో గుర్తుంది కదా. ఆ లోపలున్న ఆ ప్రభావం, లోపలున్న ఆ శక్తి, ఆ దురాత్మ అతనిని అలాగూ చేస్తూ ఉంది అనేది లేఖనాలు. లోపలికి దెయ్యం వస్తే ప్రవర్తన అది. ఒంటి మీద బట్ట ఉండదేమో, కనిపించిన వాళ్ళంతా కొట్టి రక్తం కారేలా చేసి తనకు తాను దెబ్బలు తగిలేలా చేసుకుంటూ నా ఇష్టం అన్నట్టుగా ఎవరిష్టానికి లోబడకుండా జీవించే జీవితమేమో. కానీ ఇప్పుడు ఆ పాత్రలోనికి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నారు. హీస్ కమింగ్ ఇన్సైడ్. దురాత్మ చీకటి బయటకు పోయింది, యేసు ప్రభు లోపలికి వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఆ చీకటి లోపల ఉన్నంత వల్ల నా ప్రవర్తన ఇలా ఉండేది. ఇప్పుడు చీకటి బయటకు పోయి ఎవరు నాలోకి వచ్చారు? వెలుగు నాలోకి వచ్చింది. ఇప్పుడు నా ప్రవర్తన ఏ ప్రభావంతో ఉండాలి? వెలుగు ప్రభావం, యేసు ప్రభావం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక నా మాట తీరు ఇక చీకటి మాట తీరు ఉండకూడదు. నా నిర్ణయాలు, నా ప్రవర్తన, నా నడవడిక ఇక చీకటి సంబంధిని కాదు. చీకటికి నాకు ఎప్పుడో దేవుడు కట్ చేసేసాడు లింకు. విడాకులు వెళ్ళిపోయినాయి, మళ్ళా వచ్చేది కాదు అది. ఇప్పుడు యేసు నాలోనికి వచ్చాడు. వచ్చాయని అంటున్నాడు, నీలో శాశ్వతంగా ఉంటాను అంటున్నాడు. అన్నవాడు పరిశుద్ధుడు, అన్నవాడు ప్రత్యేకంగా జీవించినవాడు. అలా జీవించాడు గనకే లోకంలో తానుండి, ప్రజల మధ్యన తానుండి, అధికారుల మధ్యన తానుండి, తనని బంధించిన వారి మధ్యన తానుండి, తనను విచారణ చేస్తున్న అధికారులు ఎదురుగా తాను నిలబడి ఇలా మాట్లాడతాడు, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా? నాలో కమాన్ షో టు మీ.
యేసు ప్రభు వరకు అక్కడ ఉంచండి. దానియేలు విషయం చూస్తే, దానియేలును రాజు బహుగా స్నేహిస్తున్నాడు. దానియేలు దైవజ్ఞానం కలిగిన వ్యక్తిని రాజు గ్రహించాడు. రాజుతో పాటు దానియేలు భోజనం చేసేవాడు. అన్ని ఆలోచనలు దానియేలుతో చెప్పి పంచుకుని చేసేవాడు. రాజు దానియేలుకి రాజుకు మధ్యన అభిప్రాయ భేదం కలగజేయాలి. దానియేలు మీద రాజుకున్న ఇష్టాన్ని తొలగించాలి. కనుక దానియేలు జీవితంలో ఏదైనా పొరపాటు ఉండకుండా ఉంటుందా, ఏదైనా తప్పుడు మాట మాట్లాడకుండా ఉంటాడా, అవి అన్నీ రికార్డ్ చేసి రిపోర్ట్ చేసి రాజుగారు చెప్తే ఇంక రాజు దానియేలుని అంతగా క్లోజ్గా ఉండనివ్వడు, మనలాగే చూస్తాడు అని వాళ్ళు చాలా కాలం దానియేలు సీక్రెట్గా పరిశీలన చేశారు. దానియేలుతో పాటు ఉన్నవాళ్ళు చాలామందిని పెట్టారు. ఒక్క నేరం దొరకలేదట, ఒక్క తప్పు దొరకలేదట దానియేలులో. దేవుని నామానికి స్తోత్రం. దొరకలేదు కనుక రాజు చేత ఒక దొంగ చట్టం రప్పించాడు. ఏమని, ఎవరైనా కష్టం వస్తే చెప్పుకుంటే మీకు చెప్పుకోవాలి కానీ ఎవరికి చెప్పడానికి వీలు లేదు, ఎవరికి దండం పెట్టడానికి వీలు లేదు అంటే, రాజు మంచిదే కదా, నేను రాజును కదా, నాకే చెప్పుకోవాలి కదా అని ఆయన డిగ్రీ ఇచ్చేశాడు. ఇక వివరించి చెప్పను నేను. అలాంటి చట్టం చేయబడిందని దానియేలుకు తెలిసినా అతడు అలవాటు చొప్పున యెరూషలేము వైపు ఆ మేడగది కిటికీ తలుపు తెరిచి మోకాళ్ళుని దినమునకు ముమ్మారు యెహోవాకు ప్రార్థన మానక చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చెప్తున్నానంటే, నేను దానియేలు యొక్క లైఫ్ స్టైల్ని పరిశీలన చేస్తున్నారు శత్రువులు. ఎక్కడ పట్టుకుందామా లోపం, ఎలా పట్టుకుందామా లోపం, ఏ విషయంలో పట్టుకుందామా లోపం అని చూస్తున్నారట. అందుకే అంటున్నాను, దానియేలు యొక్క జీవితం హోలీ. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని దూత పంపించాడు. దేవుడు దూత అంటున్నాడు, దేవునికి నీవు అతి ప్రియుడవు గనుక అలాగున నేను దేవుని భయము కలిగినట్టుగా ఉంటాను అన్నట్టుగా నువ్వు జీవిస్తున్నావు. అది దేవునికి ఇష్టం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అదే పౌలు భక్తుడు చెప్తాడు క్రొత్త నిబంధనలో సంఘానికి ఉత్తరాలు రాస్తూ అదే మాట అంటాడు. ఏమని, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నా జీవితం కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు నన్ను కప్పెట్టేశారు నీళ్ళల్లో, నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు నేను క్రీస్తుతో పాటు లేచాను, క్రీస్తును కలిగి లేచాను. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. అవన్నీ లేఖనాలే, నేను చెప్పే మాటలు ప్రసంగం కాదు, ఇవన్నీ లేఖనాల నుంచే వస్తూ ఉంటాయి. వారిలో నేను నివసిస్తాను, వారిలో ఉండి నేను సంచరిస్తాను అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు. అంతే, క్రీస్తు నాలోకి వచ్చాడు. ఆహా మా ఊరు వచ్చాడు, ఆహా మా ఇంటికి వచ్చాడు, ఆహా నా దగ్గరికి వచ్చాడు, ఆహా ఓహో అంతవరకేనా? నీలోనికి రావాలి. నీలోనికి వస్తే ఎందుకు మాటలు, నీలోకి వస్తే ఎందుకు పోట్లాటలు, నీలోకి వస్తే ఎందుకు పనికిమాలిన మాటలు, నీలోకి వస్తే ఎందుకు అబద్ధాలు, నీలోకి వస్తే ఎందుకు ఆ కక్షలు కల్మషాలు అని పరిశుద్ధాత్ముడు మనసును కదుపుతాడు. దేవుని మనకి స్తోత్రం. అలాగని క్రీస్తు మనలో లేడని ఒక్కసారిగా కృపకూడదు. క్రీస్తు నాలోకి వస్తే నేను ఇలాగ ఉన్నానంటే నేను రక్షణ పొందలేదన్నమాట, ఇంకా దేవుడు నన్ను రక్షించలేదన్నమాట, ఇంకా నేను దేవుని పూర్తిగా బిడ్డను కాలేదన్నమాట అనేటటువంటి కన్ఫ్యూజన్లోకి మనం రాకూడదు. క్రీస్తు మనలోనికి వచ్చాడు. క్రీస్తు తన జీవితాన్ని మన ద్వారా, మన జీవితం ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నానికి మనం సహకరించే అభ్యాసం దినదినము చేయాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలి అంటాడు కదా. పేతురు రాసినటువంటి ఆ పత్రిక ఒకసారి చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత వస్తుంది. ఒకటవ అధ్యాయం చదువుకున్నాం గత వారం. 14 వచనం, 14, 15, 16. నేను పరిశుద్ధుడని ఉన్నాను గనుక
మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ఇక ప్రవర్తించవద్దు, మానుకోండి. ఒకరోజు అయిపోదు ఇది. దినదినము మనం శోధించబడుతూనే ఉంటాం, ఎదుర్కోవాలి, వాక్యాన్ని చేతపట్టుకోవాలి. దినదినము మనము శరీర క్రియలను చంపివేసుకుంటూ ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. పరిశుద్ధుల యుండుడని వ్రాయబడి ఉన్నది కదా, మీకుండిన పూర్వపాశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందునో ఘనత యందునో తన శరీరం ఘటమును ఎట్లు కాపాడుకోవాలో అది తెలుసుకుని ఉండాలనేదే దేవుని చిత్తం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రైస్తవులం అయిన తర్వాత ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని కాపుదల అని దేవుని వాగ్దానం చొప్పున వచ్చేస్తాయి. కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత మన దినదిన కార్యక్రమం ఇలాగుండాలి. ఈ తీరుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. సో వాట్ ఈజ్ హోలీనెస్? దేవునికి ఇష్టమైన జీవితం, పూర్తిగా ప్రత్యేకించబడిన జీవితం. మన ఘటములను మనం కాపాడుకునే జీవితం. ఎవరో కాపాడతారు కాదు, ఎవరు ప్రభు కాపాడుతారు. నేను కాపాడేవాడు నేనే, రోగం రాకుండా చేసేవాడు నేనే అన్నాడు ఆయన. కానీ ఇక్కడ మరి పేతురు రాసిన ఈ అపొస్తలుడైన పౌలు ఈ 4వ అధ్యాయంలో చెప్తున్న మాటను చూస్తే ఎవరికి వారే తన ఘటమును, ఘటం అంటే ఒక పాత్ర, శరీరం, ఎవరి శరీరం, శరీరం అంటే బ్రతుకు, ఎవరి బ్రతుకు, ఎవరి జీవితం, ఎవరి శరీరం, ఎవరికి వారే ఎలా కాపాడుకోవాలి అనే ధ్యాసతో, జ్ఞానంతో జీవితాన్ని కొనసాగించాలి. దేవుని మనకి స్తోత్రం. దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి, ఎలాగ దేవునికి ఇష్టానుసారంగా నేను జీవించాలి అనేది. దీనికి ఏది పెద్దగా 100 మీటర్స్ రేస్ ఏదో ఆటల పోటీకి వెళ్తున్నట్టుగా ఏదో పెద్ద వస్త్రము హడావిడి అదేం ఉండదు. లోకరీతిగానే పిల్లలతో ఉంటాము, లేకపోతే స్టూడెంట్స్తో ఉంటాము. అందరూ ఏదో మాట అక్కడ పోదాం రారా, అక్కడ ఏదో జరుగుతుందట, అది దేవునికి ఇష్టమైన పని కాదు. అక్కడ అల్లరి ఉంటుంది, ఆకతేతనంగా ఉంటుంది, జుగుప్స్ ఉంటుంది, జారత్వం ఉంటుంది, వికిలితనం ఉంటుంది. పరిశుద్ధాత్మక అలాంటి చోట్ల ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఆగిపోతా. రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే అది వచ్చేస్తుంది అన్నమాట. దానికోసం ఏదో ప్రత్యేక వ్యాయామం చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు కూడా అభ్యాసంలో నేను ఉండాలి. ఈ చోటుకు వెళ్ళుట, అక్కడ అల్లరి ఉంటుందా, జారత్వం ఉంటుందా, అపవిత్రత ఉంటుందా, అక్రమం ఉంటుందా, అబద్ధం ఉంటుందా, వెకిలితనం ఉంటుందా, కొట్లాట ఉంటుందా అక్కడ, అయితే నేను వెళ్ళను. ప్రభు అన్నాడు, అల్లరికి దూరంగా ఉండు. దేవుని మనకి స్తోత్రం. పాము వలె వివేచనతో, పావును వలె నిష్కపటంగా. ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్, డైలీ లైఫ్ స్టైల్. సో మన ఘటమును కాపాడుకోవాలి. నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా, ముగిస్తున్నాను, సమయం అయింది. నేను జ్ఞాపకం చేసుకున్నాను కదా, అయ్యో నేను అపవిత్రుడను అని ఒక ప్రవక్త గొల్లున ఏడుస్తున్నాడు. దైవ దర్శనంలో దేవుని, ఆ పరిశుద్ధుడిని దేవునిని చూస్తూ తనను తాను చూసుకున్నాడు. దేవుని వెలుగులో తనను తాను చూసుకున్నాడు. దేవుని వెలుగు దగ్గరకు వచ్చే వరకు, అతడు ఆ దర్శనం పొందే వరకు ఆ ప్రార్థన లేదు ఆయన దగ్గర. ప్రవక్త మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, ప్రజల మధ్య తిరుగుతున్నాడు. ఆ రోజు దైవ దర్శనంలో ఆ దేవుని వెలుగు తన మీద పడగా క్షణాల్లో సరి తెలిసిపోయింది, అయ్యో నేను అపవిత్రమైన పెదెమలు గలవాడను. పెదెమలు, నీ ఘటము అంట చూసారు, నీ ఘటమును కాపాడుకో. నీ పెదాలు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు కాపాడుకో. దేవునికి స్తోత్రం. అబద్ధం, అపవిత్రత,
పరిశుద్ధమైన చేతులెత్తి అటువలే పురుషులు పవిత్రమైన వారి చేతులెత్తి ప్రార్థించాలి. పరిశుద్ధమైన ఏంటి చేతులు? పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఈ వింత ఏంటో చూడాలని మోషే దగ్గరికి వచ్చేస్తున్నాడు నిర్గమకాండంలో. మోషే ఆగక్కడ, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధత, ప్రత్యేకమైన స్థలం ఇది, దేవుడు ఉన్న స్థలం. దేవుని నామానికి స్తోత్రం. నీ కాలి చెప్పులు విడిచిపెట్టు, నడతలు, నీ కాళ్ళు, ఘట్టమును కాపాడుకోవటం, కన్నులు, చెవులు, నేను వినకూడనివి వినను అన్నట్టు, నేను చూడకూడనివి చూడను అన్నట్టు, నేను మాట్లాడకూడనివి మాట్లాడను అన్నట్టు. ఇది హోలీనెస్ అంటే. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. లోకం స్టైల్లోకి మీరు వెళ్ళొద్దు, లోకం మీ స్టైల్లోకి రావాలి. లోకం ఫ్యాషన్ మీరు కాదు, లోకం మీ ఫ్యాషన్లోకి రావాలి. నిజంగా మీలో యేసుంటే లోకం మీ ఫ్యాషన్లోకి వస్తుంది, వచ్చి తీరాలి. లోకం ఫ్యాషన్లోకి మీరు వెళ్ళిపోతున్నారు చాలామంది. లోకం ఫ్యాషన్, ఫ్యాషన్ అంటే వస్త్రధారణ, హెయిర్ కట్టింగ్లు అన్నీ వచ్చేస్తాయి అనుకోండి. మళ్ళీ వాదాలు వివాదాలు, యూట్యూబ్లో డిబేట్లు, బల్లలు గుద్దుకోటాలు. హెయిర్ స్టైల్ ఎలాగుంటే తప్పేంటండి, అలాగుంటే తప్పేంటండి, పంకలాగా పెట్టుకుంటే తప్పేంటండి, కోడి పుంజలో పెట్టుకుంటే తప్పేంటండి, బోర్డు గుండి చేసుకుంటే తప్పేంటండి. ఎక్కడుందండి రక్షణ విషయంలో పోతామని? వాళ్ళకి రక్షణ ఉండదు, వాళ్ళు దేవుని పిల్లలాగా అవుతారు. ఎందుకండి వాదాలు వివాదాలు? ప్రభు అంటున్నాడు, యు ఆర్ ఏ సెపరేట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వాదాలు వివాదాలు పక్కకు పెట్టి నువ్వు ఇక్కడి వరకు జుట్టు ఉంటే తప్పేంటి, ఇక్కడి వరకు జుట్టు ఉంటే తప్పేంటి, ఇదే కదా నేటి దినాల్లో అసలు సంగతి మర్చిపోతున్నారు. ఇక్కడ వాదాలు పెట్టేసుకుంటున్నారు. ఈ వాదాలన్నిటికీ తాళం పడాలంటే నీ లైఫ్ స్టైల్ సెపరేట్గా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. చాలామంది అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటను ఇలాగున అన్వయించుకుంటారు. రోమీయుల మధ్యన రోమీయుడిగా ఉంటున్నాను ఏమండి, సమరీయుల మధ్యన సమరీయుడిగా ఉంటున్నాను, ఆ గ్రీసు దేశస్తుల మధ్యన గ్రీసు దేశస్తుడిగా ఉంటున్నాను, వాళ్ళకలాగా ఉంటున్నాను. కారణం ఏంటట? వాళ్ళను రక్షించుకోవటానికి వాళ్ళకలాగా ఉంటున్నాను అన్నాడు పౌలు. ఆ మాటను ఎంత వేగంగా తీసేసుకుంటారో విశ్వాసులు. వాళ్ళకలాగా ఉంటానన్నాడు కదా, మరి పౌలు అనగా మాకేమైంది అని దైవజనులు కూడా బోధ చేసినటువంటి బోధలు మీరు వినే ఉంటారు. అది ఏ ఉద్దేశంతో అంటున్నాడు, ఏ ఆలోచనతో అంటున్నాడు? అసలు ఆయన గురి ఏంటి? రక్షించుకొనుట కొరకు, నరకము నుంచి వాళ్ళని తప్పించుట కొరకు, అగ్నిలో నుంచి ఒకరిని వెలుపలికి లాగినట్టుగా ఉండుట కొరకు. అలాగనే తనలో ఉన్న క్రీస్తు కాదు అన్నట్టుగా జీవించలేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి అన్వయించుకోవటం కాదు, ఆ వాక్య వెనకాల ఉన్న దేవుని ఇష్టమేంటో చూడటం మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ సహాయంతో, జ్ఞానంతో, అండర్స్టాండింగ్తో మీరు వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. 3 వచనాలు చూసుకుందాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం, సమయమైంది. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. అవయవములంటే కన్ను, చెవి, పెదాలు, మాట, చేతలు, పాదాలు, మీ అవయవాలు. మొత్తం పోస్ట్ మార్టంలోకి వెళ్ళిపోకండి. 3 కోతులు: చూచుట, మాట్లాడుట, వినకుండా ఉండుట. చూస్తుంటాం కదా, చాలామంది ఇళ్లలో బొమ్మలు ఉంటాయి కానీ విధానాలు ఉండవు కదా. స్పష్టంగా అక్కడ పౌలు అంటున్నాడు, ఇక్కడ పౌలు అంటున్నాడు,
తెస్సలోనికీయులకు అంటున్నాడు, మీ ఘట్టాన్ని కాపాడుకోవాలి, మీ శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరాల్లో ఉన్న అవయవాలను ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి. మీరు పాపమునకు సాధనాలుగా మీ అవయవాలను అప్పగించకండి, దేవునికి అప్పగించండి. ఈ ప్రత్యేకించబడిన జీవితం ఏంటంటే, నేను ఇక నా అవయవాన్ని పాపానికి అప్పగించను, దేవునికి అప్పగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చేతితో లంచం పట్టను, ఈ చేతితో నేరం చేయను, ఈ చేతితో ఎవరికి హాని చేయను. దొంగతనం నో, దేవునికి అప్పచెప్పాను. అంతకుముందు ప్రతివాడి మీద చేయి చేసుకునేవాడిని అనుకోండి, ఆ అలవాటు అనుకోండి, ప్రభువులోకి వచ్చారనుకోండి, ఆ వ్యక్తి చెయ్యి పనిచేసినా ఆ పనికి చచ్చిన చేతిలాగా ఉంటుందన్నమాట. ఆ పనికి మాత్రం కొట్టడానికి అది చచ్చిపోయిన చేతి, చచ్చుబడిపోయిన చేతిలాగా ఉంటుంది కొట్టడానికి. దొంగతనం చేయటానికి చచ్చుబడిపోయిన చేతిలాగా ఉంటుంది, కానీ దేవుని పనికి మాత్రం అది బలముగా నిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేస్తున్నాడు అని ప్రవక్తలు చెప్తున్న దినాల్లో, సూచనలు కూడా జరిగిపోయినటువంటి చివరి దినాల్లో, సంఘమా నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, ఎవరి మట్టుకు వాళ్ళు మన ఘటములను ఎలా కాపాడుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మాటగా చూస్తే 12వ అధ్యాయం 1వ వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక త్వరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అంటే ఏంటి? అదే నిర్వచనం చెప్పుకుంటూ వస్తున్న. పరిశుద్ధమును అంటే దేవునికి అనుకూలమైన, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. సంఘానికి నేర్పిస్తున్నాడు. వాళ్ళ బాప్తిసం తీసుకున్న ప్రజలు, రక్షణ పొందిన ప్రజలు, రోమా పత్రికల 6వ అధ్యాయంలో రక్షణ పొందిన విధానం, మీరు ఇప్పుడు క్రీస్తులో బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళకు నేర్పిస్తున్నాడు. వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ఇక్కడి నుంచి మీ లైఫ్ స్టైల్ లాగా ఉండాలి, ఇలా ఉండాలి కొనసాగిస్తూనే ఉంటాడు అపుస్తలుడైన పౌలు. ఆయన రాకడ పర్యంతము ఈ అభ్యాసం కొనసాగుతూనే ఉండాలి. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఆయన నా ఆత్మను పరిశుద్ధపరిచాడు, నా ఆత్మను కళంకపరిచేలాగా నా శరీరం నన్ను ఒత్తిడి చేస్తుంది. నా ఆత్మను ఆయన పరిశుద్ధపరిచాడు. శరీర కార్యాలు ఇంకా నాలో ఉన్నాయి. అందుకే లేఖనాల్లో భక్తులు చెప్తారు, శరీర కార్యములను చంపివేయండి, వాటిని ఉండనివ్వకండి, పాపమును ఉండనివ్వకండి, చంపివేయండి, ఆత్మఫలము ఫలించండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములేంటి? శరీర కార్యాలు అంటే ఘటము, చేతులు, కాళ్ళు, నోరు, నాలుక. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాట, ఇంకా ఉన్నాయి మొదలైనవి. ఇట్స్ ఓన్లీ షార్ట్ లిస్ట్. మొదలైనవి. స్టిల్ దేర్ సమ్ మోర్. చంపేసేయండి వాటిని. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని ఉండనివ్వకండి. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రొసెస్. ఒకప్పుడు ఒక అలవాటు మంచిది కాదని నువ్వు తెలుసుకుని అలవాటు తీసేమని ప్రభు దగ్గర వేడుకొని, ఒక దైవజనుడు నీకు చెప్పటం ద్వారా 7 రోజులు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి తీసేయి ప్రభు అన్నావు. అన్నట్టుగానే 2-3 నెలలు అసలు అలవాటు ఏమైపోయిందో, ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాం. మళ్ళా దొంగ మాదిరిగా అది ప్రవేశించింది లోపలికి. మళ్ళా ప్రారంభమైంది అదే అలవాటు. నేను అంటున్నాను, మళ్ళా ప్రభు సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నాను, దానిని ఎదిరించి పూర్తిగా పోయే వరకు దేవునికి లోబడుతూ ఉండాలి. పూర్తిగా దేవునికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో
అప్పుడే అలవాటు పూర్తిగా మనలో నుంచి పోతుంది. దేవునికి ఎప్పుడైతే పూర్తిగా మనం సరెండర్ అవ్వమో, మనల్ని మనం అర్పించుకోమో, మనం దేవునికి సబ్మిట్ చేయమో, దేవుడు పూర్తిగా కార్యం చేయలేడు. ఎందుకంటే దేవునికి ఆ ఏరియా నేను ఇవ్వటం లేదు. దేవునికి నేను ఆ ఏరియాను, ఆ స్థితిని దేవునికి పూర్తిగా సరెండర్ చేయటం లేదు. ఇంకా ఇష్టపడుతున్నా, పోయింది అనుకున్నారు కానీ నాలో ఉంది చేదు విత్తనంగా ఆ ఇష్టం. మరలా పెద్ద వృక్షం అయిపోయింది కొంతకాలాన్ని, మరలా బయటపడి అబ్బో నాలో పోలేదన్నమాట. ఇంకా ఇది పోలేదు కాబట్టి దేవుడు నన్ను వదిలేశాడు కాదు, కానీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఎదిరించు, ప్రభు యొక్క వాక్యమైన ఖడ్గముతో దాన్ని కొట్టివేయి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కావున ప్రతి స్థలమందు ఎందు వచ్చిన పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలి. చేతులెత్త, పవిత్రమైన చేతులెత్త చెప్పండి. ఘటమును కాపాడుకొనుట అనే అంశం దగ్గర మనమున్నాం. పవిత్రమైన చేతులెత్త. అయ్యో నా పెదములు అపవిత్రమైపోయాయి. దావీదు కూడా ప్రార్థన చేస్తుంటాడు, నన్ను పరిశీలించు, నా హృదయాన్ని పరిశీలించు, నాలో ఏదైనా నీకు అంగీకారం కానిదేమో తీసే ప్రభా, నేను ఒప్పుకుంటాను. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం అలాంటి పాట. మోషే నువ్వు నిల్చున్న స్థలము పవిత్రమైన స్థలం, ఆ చెప్పులు విడిచిపెట్టు. యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు ఆవరణలో ఉన్న ఇద్దరు గంగాళం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు కడుక్కోవాలి. గంగాళంలో ఉన్న నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడుక్కుని అప్పుడు బలిపీఠం దగ్గరికి రావాలి, బలి అర్పించాలి. బలి అర్పించిన తర్వాత ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అక్కడ రొట్టెలు క్రమంగా పేర్చి ధూపం వేసి తెర తీసి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. కాళ్ళు కడుక్కోవాలి, పరిశుభ్రత. కానీ లేఖన ప్రకారం చూస్తే మన ఘటమును కాపాడుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన అంటారు, ఈ మధ్యన చాలామంది బైబిల్స్ పట్టుకెళ్ళకుండా సెల్ ఫోన్సే పట్టుకెళ్తున్నారు, ట్యాబ్లే పట్టుకెళ్తున్నారు బైబిల్ లాగా. ఇలా బట్టన్ నొక్కితే స్క్రిప్చర్స్ అన్నీ వచ్చేస్తాయి, సులువు. ఆ దైవజనుడు ఎలా అంటారంటే, పరిశుద్ధ స్థలం అని ప్రభు అన్నాడు, పరిశుద్ధ లేఖనం అని ప్రభు అన్నాడు, పరిశుద్ధుడని దేవుడని లేఖనాల్లో ఉంది, పరిశుద్ధాత్ముడని లేఖనాల్లో ఉంది, పరిశుద్ధుడని దేవుని కుమారుడు అని లేఖనాల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథము అని లేఖనాల్లో ఉంది, పరిశుద్ధ సెల్ ఫోను అని లేఖనాల్లో లేదు, పరిశుద్ధ ట్యాబ్ అని లేదు. అనగలమ్మా? నా చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ అంటాం పరిశుద్ధ గ్రంథం ఉంది. ఏంటది పరిశుద్ధ గ్రంథం? ఇందులో ఏముంటాయి? పరిశుద్ధ లేఖనాలు ఉంటాయి. ఎవరు రాయించారు? పరిశుద్ధుడిని దేవుడు రాయించాడు. దేని గురించి రాయించాడు? పరిశుద్ధత గురించి రాయించాడు. బైబిల్ ఎందుకంటే ట్యాబ్ పట్టుకెళ్తాం, సెల్ ఫోన్ పట్టుకెళ్తాం? బైబిలే కదా, 10 బైబిల్స్ ఉంటాయి. అందులో ఇదైతే ఒకే బైబిల్, 10 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. అనమనండి చూద్దాం. పరిశుద్ధమైన ట్యాబ్ అని. ఇందులో లేఖనాలు ఒక్కటే ఉంటాయి, అందులో పనికి మాలినవన్నీ ఉంటాయి. కనుక లేఖనమే, గ్రంథమే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రతిదాన్ని ఎక్స్క్యూజ్ పెట్టకూడదు. యూత్ యవనస్తులు తొందరగా ఇలాంటి వాటికి సరెండర్ అయిపోయి అలాంటి బోధలు చేసి వెళ్తారు, పరిగెడతారు. ఎంచేతంటే ఆయన కూడా అవి చూసి చెప్తాడు. ఎంచేతంటే ఆయన లేదు, వీళ్ళు కూడా ఆయన చేసినప్పుడు మాకేమైందంటారు. కానీ ఒక దైవజనుడు చెప్పిన మాట మీ ముందు పెడుతున్నా, నిజమే కదా. పరిశుద్ధమైన గూగుల్, పరిశుద్ధమైన ఫేస్బుక్ అనమానండి, పరిశుద్ధమైన ట్విట్టర్ అనమానండి. కమాన్, పరిశుద్ధమైన ట్విట్టర్ అనమానండి, పరిశుద్ధమైన ఫేస్బుక్ అనమానండి, పరిశుద్ధమైన టీవీ అనమానండి, పరిశుద్ధమైన సెల్ ఫోన్ ట్యాబ్ అనమానండి. ఛాలెంజ్. నోబడీ కెన్ డూ ఇట్ బికాస్ దే ఆర్ సో మెనీ వల్గర్ థింగ్స్ ఇన్ ఇట్, బట్ దేర్ ఈజ్ నో వల్గారిటీ ఇన్ ఇట్. దేవుని లేఖనం. దేవుని మనకి స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, లేఖనాలు వింటున్నాము, ధ్యానిస్తున్నాము, అవగాహన చేసుకోవటానికి నీ సహాయంతో ముందుకు వెళుతున్నాము. వినుట మట్టుకు విని విడిచిపెట్టే వారంగా మేము ఉండక, వాటిని అంగీకరించాను అనే దానికి గుర్తుగా, హత్తుకున్నాననే దానికి రుజువుగా అనుసరించి ఆచరించుటకు, అలాగ మా జీవితాలను కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. మా ఘటములను మేము ఎలాగో కాపాడుకోవాలో అనేది మేము ఎరిగి ఉండాలి అంటున్నావు. ఇదే నేటి దినాల్లో సంఘములో సజీవ రాళ్లమైన మాకు వస్తున్న లోపం ప్రభు, మన్నించండి, క్షమించండి. పశ్చాత్తాపడుతున్నాం, నీ వైపు తిరుగుతున్నాం. నీ చేత ప్రత్యేకించబడిన వారముగా ఈ రోజు నుంచి నా కుటుంబంలో, నా బంధువుల మధ్య, నా స్నేహితుల మధ్యన ఖచ్చితంగా ఉండటకు నేను ఇష్టపడుతున్నాను. సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్షణికమైనది లోకానందం, నిత్యమైనది పరలోకానందం. అల్పమేగాలోక జీవితం, పరలోక జీవితం శాశ్వతం. అల్పమేగాలోక జీవితం, పరలోక జీవితం శాశ్వతం. విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను, విశ్వాసీ కొనసాగించు నీ యాత్రను.